హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షా స్టాకీస్. అద్భుతమైన ఇంగ్లీష్ మూవీస్ని అందమైన చందమామ కథల్లా తెలుగులో వినేయడానికి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ 2005లో వచ్చిన ఆడ్రియన్ బ్రూడీ స్టారర్ సైకలాజికల్ టైం ట్రావెలింగ్ థ్రిల్లర్ మూవీ ద జాకెట్. అంతేకాకుండా ఇది ఒక హృదయాన్ని హత్తుకునే లవ్ స్టోరీ. ఇక కథలోకి వెళ్ళిపోతే, జాక్ స్టార్క్ ఒక అమెరికన్ సోల్జర్. ఇతను 1991లో గల్ఫ్ యుద్ధంలో ఉన్నప్పుడు కథ ప్రారంభమవుతుంది. ఆ యుద్ధంలో ఇతను ఒక ప్రమాదంలో ఉన్న బాలుని రక్షించడానికి ప్రయత్నించినప్పుడు అతడు భయంతో తన వద్దనున్న తుపాకీతో జాక్ని కాల్చడంతో జాక్కి బుల్లెట్ తలభాగంలో తగిలి తీవ్రంగా గాయపడతాడు. డాక్టర్స్ ఇతను చనిపోయాడనుకుని మార్చిరీ రూమ్కి తరలిస్తుండగా ఇతని కళ్ళు తెరవడంతో ఇతనికి ట్రీట్మెంట్ చేసి రక్షిస్తారు. అయితే బుల్లెట్ తలకు తగలడం వల్ల జాక్కి భ్రాంతికి రియాలిటీకి ఉన్న తేడాని గుర్తించలేని మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటాడు. ఒక సంవత్సరం తర్వాత 1992లో తన స్వస్థలం అమెరికాలోని వెర్మౌంట్కి వెళ్ళడానికి లిఫ్ట్ కోసం చూస్తూ నడుస్తూ ఉంటాడు. ఇతనికి రోడ్ మీద ఆగిపోయి ఉన్న కార్, దాని పక్కనే ఒక తల్లి కూతురు కనిపిస్తారు. ఆ పాప జాక్ని చూసి ఆప్యాయంగా పలకరించి తన పేరు జాకీ ప్రైజ్ అని, తన కార్ ఆగిపోయిందని, అంతేకాక తన మమ్మీకి ఒంట్లో బాగోలేదని చెప్తుంది. జాక్ అప్పుడు ఆ పాపతో కలిసి కార్ బాగు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు మాటల్లో జాకీ బాగా ఫ్రెండ్ అయిపోతుంది. అప్పుడు జాక్ని అతని కీ చైన్ తనకి నచ్చిందని, తను తీసుకుంటానని అడుగుతుంది. అయితే అది కీ చైన్ కాదని, తనకి మతిమరుపు సమస్య వల్ల ఎక్కడైనా తప్పిపోతే ఐడెంటిఫికేషన్ కోసం గవర్నమెంట్ ఇచ్చిన ట్యాగ్స్ అని చెప్పి జాక్ వాటిని జాకీకి జాగ్రత్తగా దాచుకోమని ఇస్తాడు. అప్పుడు జాకీ ప్రైస్ తన తల్లి ఒక ఆల్కహాలిక్ అని, ఇంకా చైన్ స్మోకర్ అని, దానివల్లే ఆమె ఆరోగ్యం ఇప్పుడు దెబ్బతిందని చెబుతుంది. కొంతసేపటికి కారు బాగవడంతో కార్ని వాళ్ళకి అప్పగించి జాక్ వేరే కార్ని లిఫ్ట్ అడిగి తన ప్రయాణం కొనసాగిస్తాడు. అయితే జాకీకి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ఒక నేరస్తుడు. దారిలో ఒక పోలీస్ వీళ్ళ కార్ని ఆపి చెక్ చేస్తుండగా అతను పోలీస్ని చంపేసి రివాల్వర్ జాక్ దగ్గర వదిలేసి పారిపోతాడు. రివాల్వర్ సౌండ్కి స్పృహ తప్పడి ఉన్న జాక్ పక్కనే రివాల్వర్ కనిపించడంతో జాక్ని ప్రాసిక్యూట్ చేసి అతని మానసిక స్థితి బాగోలేదని ఒక మెంటల్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తుంది కోర్టు. ఆ ఇన్స్టిట్యూట్కి హెడ్ డాక్టర్ థామస్ బెకర్. ఇతను రోగులకి నయం చేయడానికి ఆమోదయోగ్యం కానీ కొత్త పద్ధతుల్ని అవలంబిస్తూ ఉంటాడు. ఇతని ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఆ పద్ధతుల వల్ల పేషెంట్స్ చిత్రహింసలకి గురికాపడుతూ ఉంటారు. ట్రీట్మెంట్లో భాగంగా ఒక రోజున జాక్ని ఒక స్ట్రెచర్ మీద కట్టేసి ఒక చిన్న ర్యాక్లోకి పంపించి తాళం పెడతాడు డాక్టర్ బెకర్. లోపల నుంచి జాక్ తనకి ఏ ప్రాబ్లం లేదని, తనకి అక్కడ ఊపిరాడట్లేదని ఎంత చెప్పినా ఆయన వినిపించుకోడు. అలా ఒక రాత్రంతా ఉంచి జాక్ని బయటికి తీసుకొస్తారు. జాక్కి ఆ హాస్పిటల్లో రూడీ మెకెంజీ అనే తోటి పేషెంట్తో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. తర్వాత రోజు కూడా డాక్టర్ హార్పర్ జాక్ ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ అతన్ని కట్టేసి డ్రావర్లోకి పంపిస్తాడు. కట్ చేస్తే జాక్ రాత్రిపూట ఒక పెట్రోల్ బంక్ పక్కన నిలబడి ఉంటాడు. తను అక్కడికి ఎలా వచ్చాడో అర్థం కాక అయోమయంతో నుంచున్న జాక్ని ఆపోజిట్లో హోటల్లోంచి బయటికి వస్తున్న ఒక యువతి గమనిస్తుంది. అతను చలికి వణికిపోతూ ఉండడంతో ఆమె అతని దగ్గరికి వెళ్ళి, ఇది క్రిస్మస్ ఈవ్, ఈ టైంలో క్యాబ్స్ దొరకవు, నాతో రండి, మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను అని అతన్ని కారులో ఎక్కించుకుని తీసుకెళ్తుంది. అయితే తనకెవ్వరూ లేరని తెలియడంతో ఆ రాత్రి తన ఇంట్లోనే ఉండమని చెప్తుంది. అప్పుడు జాక్ ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలతో డిన్నర్ తానే ప్రిపేర్ చేస్తాడు. అప్పుడు మాటల్లో తన తల్లి చిన్నప్పుడే చనిపోయిందని, తన ఆ రెస్టారెంట్లో వెయిట్రెస్గా పనిచేస్తుందని చెప్తుంది. అలా కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత ఆమె నిద్ర వస్తోందని చెప్పి నిద్రపోతుంది. తర్వాత ఏమీ తోచక అటు ఇటు తిరుగుతున్న జాక్ అక్కడ హ్యాంగ్ చేసి ఉన్న ట్యాగ్స్ చూసి షాక్ తింటాడు. ఎందుకంటే అవి జాకీ ప్రైస్కి తన ఇచ్చిన ట్యాగ్స్. వెంటనే ఆ అమ్మాయిని లేపి ఆ ట్యాగ్స్ గురించి అడుగుతాడు. అప్పుడు కోపంతో తను, నువ్వు అవన్నీ ఎందుకు టచ్ చేసావు, అవి నా ఫ్రెండ్ జాక్వి, అవి నా చిన్నతనంలో జాక్ నాకు ఇచ్చాడు అని చెప్తుంది. ఆ అమ్మాయి జాకీ అని తెలుసుకున్న జాక్ మరింత ఆశ్చర్యానికి లోనవుతాడు. తనే ఆ జాక్ స్టార్క్ అని చెప్పడంతో జాకీ మరింత కోపంతో జాక్ స్టార్క్ 1992లోనే చచ్చిపోయాడు అని చెప్తుంది. ఇది ఏ సంవత్సరం అని జాక్ అడగ్గా ఇది 2007 అని చెప్తుంది. మెంటల్ ఇన్స్టిట్యూషన్లో తను ఉంచిన డ్రావర్లో
టైం లూప్ ఏర్పడడం వల్ల తను 2007కి వచ్చినట్టు గ్రహిస్తాడు జాక్. అయితే జాకీ కోపంతో నువ్వు జాక్ స్టార్క్లా యాక్షన్ చేయడం ఆపి ఇక నా ఇంట్లోంచి వెళ్ళిపో అనడంతో అతను చేసేదేమీ లేక బయటికి వచ్చేస్తాడు. నేను చెప్పిందంతా నిజం, కాకపోతే ప్రస్తుతానికి నీకు నేనేం చెప్పినా అర్థమవుదని ఆమెతో చెప్పి బయటకు వచ్చేస్తాడు. తిరిగి అతనికి నిద్ర రాగా కళ్ళు తెరిచేటప్పటికి తిరిగి అదే డ్రావర్లో ఉంటాడు. అయితే జాక్ తీవ్రమైన అనారోగ్యానికి గురి కావడంతో అదే హాస్పిటల్లో పనిచేస్తున్న బెత్ లారెన్స్ అనే డాక్టర్ థామస్ బెకర్తో మీ ట్రీట్మెంట్ మెథడ్స్ చాలా తప్పు, దానివల్ల పేషెంట్స్ క్రూరమైన టార్చర్కి గురవుతున్నారు అని గొడవ పడుతుంది. అయితే ఆ మెథడ్స్ కఠినంగా ఉన్నా అవన్నీ పేషెంట్స్ మంచి కోసమేనని, అవి వాళ్ళు క్యూర్ అవడానికే తను పాటిస్తున్న మెథడ్స్ అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. డాక్టర్ బెత్ స్నేహితురాలి కొడుకు బాబెక్ అనే పిల్లవాడు ఏదో అంతు తెలియని జబ్బుతో బాధపడుతూ ఉంటాడు. ఈ పిల్లవాడికి బెత్ రోజు తన ఇంటి వద్దే ఉంచుకుని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. అయితే ఆమె ఎన్ని రకాల పరీక్షలు చేసినప్పటికీ అతని వ్యాధి ఏమిటో అస్సలు ఆమెకు అంతుపట్టదు. తర్వాత రోజు జాక్ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళడం గమనించిన బెత్ అతను వెనకే వెళ్తుంది. అతను తప్పించుకోవడానికి చూస్తున్నాడేమోనని ఆమె, నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఇక్కడి నుంచి తప్పించుకోలేవు, ఎందుకంటే హాస్పిటల్ చుట్టూ దుర్భేద్యమైన కంచె ఒకటి ఉంది, కాబట్టి నువ్వు ఇలా కాసేపు కూర్చుని నాతో మాట్లాడు అని అతనితో అనునయంగా మాట్లాడుతుంది. అప్పుడు జాక్ తను తప్పించుకోవడం లేదని, హాస్పిటల్లో తనకి పిచ్చెక్కుతోందని, అందుకనే బయటకు వచ్చి తిరుగుతున్నానని చెప్తాడు. అప్పుడు మాటల్లో అతనికి ఆమె చాలా మంచిదని, డాక్టర్ బెకర్లా కాదని అర్థమవుతుంది. ఇక నుంచి నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, లోపలికి వెళ్దాం పద, నిన్ను ఇక్కడ బయట చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని చెప్తుంది. భయపడాల్సిందేమీ లేదు అని అతను ఆమెతో వెళ్తాడు. తర్వాత రోజు జాక్ రూడీతో తనకి ఆ డ్రావర్లోనే బాగుందని, ఎట్లాగైనా మళ్ళీ డ్రాలోకి వెళ్ళాలని అనుకుంటున్నానని చెప్తాడు. అప్పుడు రూడీ చెప్పిన ప్లాన్తో ఒక పేషెంట్ గ్రూప్ మీటింగ్లో పిచ్చివాడిలా యాక్ట్ చేయడంతో జాక్కి మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చి డ్రావర్లోకి పంపిస్తారు. ఈసారి కూడా జాక్ 2007లోకి ట్రావెల్ అయ్యి అదే హోటల్ ముందు ఉంటాడు. హోటల్లోకి వస్తున్న జాక్ని చూసి ఈసారి జాకీ సంతోషపడుతుంది, ఎందుకంటే జాక్ చెప్పినదంతా నిజమేనేమోనని ఆమెకి మొదటి నుంచే అనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అచ్చం ఇతను జాక్లాగా ఉంటాడు కదా మరి. తర్వాత తను జాక్కి బాగా దగ్గర అవుతుంది. అప్పుడు జాక్ ఆమెతో తాను ఎలా చనిపోయాడో తెలుసుకోవాలని అనుకుంటున్నానని చెప్తాడు. అప్పుడు ఆమె, నువ్వే జాక్ అన్న అనుమానంతో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను నీ గురించి ఎంక్వైరీ చేశాను. అప్పుడు నీ గురించి నాకు కొన్ని విషయాలు తెలిసాయి. నువ్వు 1993 జనవరి 1న మీ హాస్పిటల్లో తలకి బలమైన దెబ్బ తగలడంతో చనిపోయావు అని చెప్తుంది. అయితే తనకి ఆ దెబ్బ ఎలా తగిలింది అని జాక్ అడగ్గా అది తనకు తెలియదని, బహుశా అప్పటి హాస్పిటల్ డీన్ థామస్ బెకర్ ట్రీట్మెంట్ మెథడ్స్ పేషెంట్స్ యొక్క మరణాలకు కారణమై ఉండొచ్చు అని అందరూ అనుకుంటున్నారని చెప్తుంది. ఆ హాస్పిటల్ ఇప్పటికీ ఉందని, తను కావాలంటే వెళ్ళి ఎంక్వైరీ చేద్దామని కూడా చెప్తుంది. తాను ఎలా చనిపోయాడో తెలుసుకోవడానికి ఇద్దరూ ఆ హాస్పిటల్కి వెళ్తారప్పుడు. అక్కడ ప్రస్తుతం ఆ హాస్పిటల్ డీన్గా పనిచేస్తున్న అతనితో తన జాక్ మేనల్లుండని, తన అంకుల్ ఎలా చనిపోయాడో తెలుసుకోవాలని కోరగా అప్పుడు డీన్, నేను ఇక్కడ కొత్త, అప్పటి డీన్ బెకర్ రిటైర్ అయిపోయారు, కానీ డాక్టర్ బెత్ ఇంకా ఇక్కడే ఉన్నారు, కావాలంటే మీరు ఆమెను అడగచ్చు అని చెప్తాడు. అప్పుడు జాక్ అండ్ జాకీ అలాగే ఆమెను కలవగా బెత్ జాక్ని చూసి ఆశ్చర్యపోతుంది. జాక్ ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత, మీరు అచ్చు మీ అంకుల్లాగానే ఉన్నారు, మీ అంకుల్ నాకు బాగా ఇష్టమైన పేషెంట్, ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్ తమ్ముడి ట్రీట్మెంట్ విషయంలో తను నాకు బాగా సహాయం చేశారు అని చెప్తుంది. ఏ విధంగా అని జాక్ అడగ్గా ఆ అబ్బాయికి సీజర్స్ అనే జబ్బు ఉంది, అసలు అతనికి సీజర్స్ అనే జబ్బు ఉందని కూడా మాకు అప్పట్లో తెలియదు, కానీ మీ అంకులే అప్పుడు ఆ జబ్బు సీజర్స్ అని, ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఆ జబ్బుని పూర్తిగా నయం చేయవచ్చు అని చెప్పారని చెప్తుంది. అప్పుడు ఆమె వద్ద నుంచి సెలవు తీసుకుని వాళ్ళు హాస్పిటల్ వెనక భాగంలో ఉన్న జాక్ సమాధి వద్దకు వెళ్ళగా బెత్ తన పేషెంట్గా ఉన్న జాక్ ఇప్పుడు ఈ జాక్ వేరే వేరే అని నమ్మకం కుదరక అతన్నే పరీక్షగా చూస్తూ నిలబడిపోతుంది. ఆ ప్రయాణంలో జాక్ ఇంకా జాకీ పూర్తిగా ప్రేమలో మునిగిపోతారు. ఇక నాతోనే ఉండిపోవచ్చు కదా అని అడిగిన జాకీతో అది నా చేతుల్లో లేదు అని జాక్ చెప్తాడు. మర్నాటి ఉదయం జాక్ కళ్ళు తెరవగా తన హాస్పిటల్లో మళ్ళీ 1992లో బెడ్ మీద ఉన్నట్టు గుర్తిస్తాడు. అప్పుడు బెత్ తనకి ట్రీట్మెంట్ కోసం బెడ్ వద్దకు రాగా ఆమెతో అంతకుముందు అతనికి ఏర్పడిన అనుబంధం వల్ల అతను టైం ట్రావెల్ చేస్తున్న విషయం ఆమెకు చెప్తాడు. మొదట నమ్మకపోయినా జాక్ తన స్నేహితురాలి కొడుకు వ్యాధి గురించి చెప్పడంతో షాక్ తింటుంది బెత్. అది సీజర్స్ అని, దానికి ట్రీట్మెంట్ ఎలక్ట్రిక్ షాక్ అని నాకు ఫ్యూచర్లో నువ్వే చెప్పావు అని చెప్తాడు. ఆమె అప్పుడు ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వగా అతనికి పూర్తిగా నయమవుతుంది. తర్వాత ఆమెకి అతను చెప్పేది నిజమని పూర్తిగా అర్థమవుతుంది.
ఆ మరుసటి రోజు జాక్ మళ్ళీ టైం ట్రావెల్ చేసి జాకీని కలుస్తాడు. అప్పుడు అతను జాకీతో తను బహుశా ఆమెను కలవడం అదే చివరిసారని, ఎందుకంటే అది December 30th అని, యాక్చువల్గా ఇంకో 2 రోజుల్లో తను చనిపోతున్నానని చెప్తాడు. వాళ్ళు అప్పుడు డాక్టర్ బెకర్ని వెతుక్కుంటూ వెళ్తారు. చివరికి డాక్టర్ బెకర్ కనిపించడంతో జాక్ బెకర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను ఎందుకు చంపావు అని అడుగుతాడు. బెకర్, నువ్వు అచ్చు అట్లాగే ఉన్నావు కాబట్టి చెప్తున్నా, నా పద్ధతుల వల్ల జాక్ ఇబ్బంది పడిన మాట వాస్తవమే, కానీ అతను నేను చంపలేదు. తన తలకి తగిలిన బలమైన గాయం వల్లనే అతను చనిపోయాడు. అయితే నా పద్ధతుల వల్ల కొంతమంది పేషెంట్స్ మరణించారు. దానివల్ల నేను ఇప్పటికీ చాలా మానసిక వేదన అనుభవిస్తున్నాను. ఈ చివరి రోజుల్లో నా తప్పును క్షమించమని ప్రతిరోజు దేవుణ్ణి వేడుకుంటున్నాను అని చెప్తాడు. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కారులో మరొక్కసారి టైం లూప్ ఏర్పడడంతో జాక్ తిరిగి హాస్పిటల్కి 1992కి వెళ్ళిపోతాడు. పాస్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత జాక్ డాక్టర్ బెత్తో జీన్ ప్రైస్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమంటాడు. ఆ జీన్ ప్రైస్, జాకీ ప్రైస్ తనకి దారిలో ఎదురయ్యారని, జీన్ ప్రైస్ కూతురు జాకీ ప్రైస్ని కలవడానికే తాను ఫ్యూచర్లోకి వెళ్తున్నానని చెప్పడంతో వాళ్ళ అడ్రస్ కనుక్కుని బెత్ జాకీ ప్రైస్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. అప్పుడు జాక్ని గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరిస్తుంది. నేను మీ మమ్మీతో మాట్లాడాలని చెప్పగా వాళ్ళ మమ్మీని పిలుస్తుంది. బయటికి వచ్చిన జీన్ ప్రైస్తో తనని మళ్ళీ గుర్తు చేసుకుని ఆమెకు లెటర్ ఇస్తాడు. నేను ఒక అనాథని, చిన్నప్పటి నుంచి అనాథలాగే పెరిగాను. జాకీ కూడా నాలా అనాథలా అవ్వకూడదు. మీరు అందువల్ల దయచేసి ఈ లెటర్ చదవాల్సి ఉంటుంది అని ఆమెకి ఒక లెటర్ ఇస్తాడు. ఆమె అలాగే చదువుతానని తీసుకోగా జాక్ బయటికి వచ్చేస్తాడు. మళ్ళీ నన్ను ఎప్పుడు కలుస్తావని దిగులుగా అడుగుతున్న జాకీతో త్వరలోనే అని చెప్పి వచ్చేస్తాడు. తిరిగి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జాక్కి కాలు జారి కిందకి పడిపోగా తలకి బలమైన గాయం అవుతుంది. అప్పుడు ఈ గాయం వల్లే తను చనిపోబోతున్నానని గ్రహించి డాక్టర్ బెత్తో, మీరు నాకు ఏ ట్రీట్మెంట్ చేయొద్దు, మీరు నాకు ఏదైనా సహాయం చేయాలంటే నన్ను మళ్ళీ తిరిగి ఆ జాకెట్లో పెట్టి తిరిగి నన్ను ఆ డ్రావర్లోకి పంపించండి, లేకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. తెలుసు కదా, ఇది January 1st, 1993. తలకి బలమైన దెబ్బ తగలడంతో నేను ఈరోజే చనిపోబోతున్నాను అని చెప్తాడు. అప్పుడు డాక్టర్ బెత్ మరొక డాక్టర్ సహాయంతో అతను చెప్పినట్టుగానే అతన్ని ఆ డ్రావర్లోకి పంపిస్తుంది. ఈలోపు జీన్ ప్రైస్ ఆ లెటర్ ఓపెన్ చేయగా, జాకీ ఎంతో అద్భుతమైన పాప, ఆమెని తల్లి లేని పిల్లను చేయొద్దు, ఆమె ఎంత కష్టపడుతోందో తర్వాత నేను నా కళ్ళారా చూశాను. మీరు దయచేసి ఆల్కహాల్ ఇంకా సిగరెట్ మానేయండి. వ్యసనాలకి దూరంగా ఉంటే జాకీకి ఒక అందమైన భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీ కాళ్ళు పట్టుకు ప్రార్థిస్తున్నారు. నేను ఒక అనాథని. నాలాంటి జీవితాన్ని జాకీ ప్రైస్ లాంటి అద్భుతమైన పాప గడపకూడదు. దయచేసి మీ ఆరోగ్యం మీద, జాకీ ప్రైస్ మీద మీరు శ్రద్ధ వహిస్తే మీ ఇద్దరి భవిష్యత్తు చాలా బాగుంటుంది అని జాక్ ఉత్తరం చదివి జీన్ ప్రైస్ చాలా పశ్చాత్తాపడుతుంది. అప్పటి నుంచి ఆల్కహాల్, సిగరెట్ పూర్తిగా మానేసి జాకీ ప్రైస్ని జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభిస్తుంది. ఈలోపు హాస్పిటల్ డ్రావర్లో ప్రవేశపెట్టబడిన జాక్ అక్కడ ఏర్పడిన టైం లూప్ వల్ల మళ్ళీ తిరిగి 2007లో అదే హోటల్ ముందుకు వెళ్తాడు. అక్కడ ఏదో కొనడానికి వచ్చి బయటకు వస్తూ జాక్ని చూసి, హాయ్, నా పేరు జాకీ ప్రైస్. ఈరోజు Jan 1st, ఇక్కడ క్యాబ్స్ ఏమీ దొరకవు. నేను దగ్గరలో హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు లంచ్ కోసం మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను. మీరు మాతో జాయిన్ కావచ్చు అని తన కారులో లిఫ్ట్ ఇచ్చి తీసుకెళ్లడంతో కథ ముగుస్తుంది.